హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కుల్ టేప్లో. నా పేరు రామ్ వెంకట్ శేఖర్. ఇప్పుడే మాస్ జాతర సినిమా చూసొచ్చాను. డిసప్పాయింట్ అయ్యాను అని చెప్తే అసలు ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావు అని అడుగుతున్నారు కొంతమంది ఫ్రెండ్స్. నాకు కూడా అంత ఎక్సైట్మెంట్ లేదు, కానీ హోప్ అయితే ఉంటుంది కదా. లైక్ ఏదో పెద్ద డిఫరెంట్ సినిమాను లేకపోతే కొత్తగా ఏదో ప్రజెంట్ చేసేస్తారు, ఏదో అవుట్ ఆఫ్ ద వరల్డ్ స్టఫ్ ఉంటుంది, అలా ఏం కాదు. కానీ నాకు మాస్ ఎంటర్టైనర్స్ అంటే మాస్ మసాలా హీరోయిజం ఉండే సినిమాలంటే నాకు చాలా ఇష్టము. సో మాస్ జాతర అనేది ఏదో కొత్తగా చేసేస్తుందని కాదు, కానీ మనకి ఇష్టమైన ఈ కంఫర్ట్ జానరాలోనే కొంచెం మంచి కామెడీ, కొంచెం అక్కడక్కడ మంచి హీరోయిజము, ఒక కొంచెం మంచి బీజిఎం, అట్లా హీరోయిక్ మూమెంట్స్తో ఒక నార్మల్ ఒక ప్రాపర్ మాస్ ఎంటర్టైనర్ లాగా ఉంటుందనే ఎక్స్పెక్టేషన్తోనే నేను వెళ్ళాను. జానరా అదే, వాళ్ళు అదే చేశారు, కానీ వాటికి ఏది కూడా అంత మెమరబుల్గానో అంత ఇంపాక్ట్ఫుల్గానో లేకపోతే ఇప్పుడు ఈ మూమెంట్ నాకు హై ఇచ్చింది, దిస్ అ సాలిడ్ మూమెంట్, ఐ లైక్ దిస్ మూమెంట్ అన్నట్టు నాకు ఎక్కడ అనిపించలేదు పెద్దగా. ఈవెన్ దో ఐ కెన్ సీ స్పార్క్స్ ఆఫ్ ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇది ఆన్ అ పేపర్ ఆన్ అన్ ఐడియా లెవెల్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, బట్ అది ఇంకా పవర్ఫుల్గా ఇంకా ఎగ్జైటింగ్గా స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ అయ్యి ఉండాలి. అన్ఫార్చునేట్లీ మాస్ జాతర అనే సినిమాలో ఆ ట్రాన్స్లేషన్ అనేది అంత బాగా జరగలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో హీరో ఒక రైల్వే పోలీస్ ఆఫీసర్ అంటే అతని అథారిటీ ఏంటి, అతని జ్యూరిస్డిక్షన్ ఏంటి, అతని లిమిట్ ఏంటి, ఆయన పరిధి ఏంటి అని ఆయన ఇంట్రోలో నీట్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. కానీ దాన్ని ఒక పాయింట్ తర్వాత పెద్దగా ఎక్స్ప్లోర్ చేసినట్టు అనిపించదు. దాన్ని పెట్టుకుని యాక్చువల్లీ హీరో విలన్ కాన్ఫ్రంటేషన్లో దాన్ని ఎక్కువ వాడతారని నేను అనుకున్నా, ఎందుకంటే దట్ ఈస్ ద ప్రొఫెషన్, దట్ ఈస్ అ ప్లాట్ ఎలిమెంట్. అది జస్ట్ సెటప్కి యూజ్ అవుతుంది తప్ప ప్రాపర్ దాన్ని పెట్టుకుని ఎటువంటి ప్లే జరగలేదు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కంపారిజన్ కాదు. సరిపోదా శనివారం అనే సినిమా ఉంది, దాంట్లో ఏంటి సాటర్డే రోజు మాత్రమే హీరో మనుషుల్ని కొడతాడు, అది అతనుకున్న లిమిటేషన్. ఆ లిమిటేషన్ పెట్టుకుని దాంట్లో వీలైనంత వరకు వాళ్ళు డ్రామా అనేది, ఒక కామెడీ అనేది, ఒక ఫన్ అనేది, ఒక మాస్ అనేది జనరేట్ చేయడానికి ట్రై చేశారు కదా, దాన్ని పెట్టుకుని మాత్రమే నడుస్తుంది ఆ స్క్రీన్ ప్లే. కానీ మాస్ జాతరలో కూడా అటువంటి హీరోకి ఒక పెద్ద రిస్ట్రిక్షన్ అనేది ఉంది, ఒక లిమిట్ అనేది ఉంది, దాన్ని పెట్టుకుని చాలా క్రియేట్ చేసి ఉండొచ్చు, కానీ అది జరగలేదు. అక్కడక్కడ ఏదో ప్లాట్ఫామ్ టికెట్ కొన్నావా అని చెప్పి ఈ విలన్ హెంచ్మెన్తో వాళ్ళతో కొంచెం కామెడీ చేయడము, వాళ్ళని కొట్టడము, అది తప్ప దాన్ని ఒక ఆ జ్యూరిస్డిక్షన్, ఆ లిమిట్స్ అనే దాన్ని ఇంకా సాలిడ్గా వాడుండొచ్చు. అలా వాడకుండా జస్ట్ హీరో పైకి విలన్ మనుషుల్ని పంపించడము, ప్రతిసారి కొట్టడము, అదే తిరిగి జరగడము, అది ఎందుకో తెలియదు. సెకండ్ హాఫ్ లో అయితే ఇంకా వరుస పెట్టి కొట్టినట్టు అనిపించింది ఆడియన్స్ ని ప్లస్ విలన్స్ ని కూడా. కంటిన్యూస్ ఫైట్లు ఒకదాని తర్వాత ఒకటి, అది ఏమో మరి మేబీ ఫైట్స్ టూ లాంగ్ ఉండడం వల్ల అనిపించిందేమో నాకు తెలియదు, కానీ ఎగ్జాషన్ అయితే వచ్చేసింది సెకండ్ హాఫ్ లో. ఇన్ఫాక్ట్ సెకండ్ హాఫ్ విల్ బి ద బెటర్ ఫిల్మ్ అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు, బట్ నన్ను అడిగితే ఫస్ట్ హాఫే బెటర్ అనిపించింది. బికాస్ అట్లీస్ట్ ఓకే ఇది ఎక్కడికన్నా వెళ్తుంది, ఇది ఎక్కడికన్నా ఒక బెటర్ ప్లేస్కి వెళ్ళి బిల్డ్ అవుతుంది అనే ఒక పొటెన్షియల్ అయినా కనిపిస్తుంటుంది ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో నన్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ కల్మినేట్స్ ఇన్ గుడ్ సినిమాటిక్ మూమెంట్స్. అది జరగల నాకైతే. అన్నా కదా లాంగ్ సీక్వెన్సెస్. నాకు సెకండ్ హాఫ్లో యాక్చువల్లీ ఒక సీక్వెన్స్ నచ్చింది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటంటే ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ ఇట్స్ అ ఫ్యామిలీ ఆఫ్ అసాసిన్స్ అనమాట. వాళ్ళు ఎవరినన్నా చంపాలంటే వాళ్ళు ఒక ఇది క్రియేట్ చేస్తారు, ఒక సీన్ లాంటిది ఒకటి క్రియేట్ చేసి రోడ్డు మీద ఎలా ఒక్కొక్క 5 మంది ఉంటే ఆ అసాసినేషన్లో ఈచ్ ఇండివిజువల్కి ఒక రోల్ ఉంటుంది అనమాట. అది ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ చేస్తారు, బాగుంటుంది. సెకండ్ టైం రవితేజ ఆయన క్యారెక్టర్ మీద ఆ అసాసినేషన్ ప్లాన్ అనేది జరుగుతుంది. నాకు అది యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సినిమా మొత్తంలో నాకు ప్రాపర్ ఓకే దిస్ ఈజ్ లైక్ డీసెంట్ సీక్వెన్స్ అనిపించిందంటే అదొకటి. దాని తర్వాత నవీన్ చంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక కాన్ఫ్రంటేషన్ సీన్ లాంటిది ఒకటి ఉంటుంది. మీరు టీజర్లో చూసి ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫస్ట్ షార్ట్స్ అది. టీజర్లో ఆయన కూర్చుని ఫుడ్ తినే సీన్. యాక్చువల్లీ సినిమాలో దానికి ఒక కాంటెక్స్ట్ ఉంది, అండ్ అది ఉన్న మూమెంట్స్లోకి వన్ ఆఫ్ ద బెటర్ మూమెంట్స్ అది. కానీ దాన్ని కూడా అక్కడితో ఆపకుండా అది ఇంకో 10 నిమిషాలు అది చాలా సేపు జరిగినట్టు ఒక ఫీలింగ్ రావడం వల్ల అరే ఇది బాగుంది కదా అనే ఫీలింగ్ వచ్చే లోపే ఒక టైర్ సమ్ జోన్ లోకి వెళ్ళిపోద్ది. ఇంకా క్లైమాక్స్ కూడా అండి, నేను నిజం చెప్తున్నా, ఐఎమ్ నాట్ మాకింగ్ ఆర్ ఎనీథింగ్, అసలు చాలా ఫోర్స్డ్ గా అనిపించింది. మోర్ దెన్ ఎనీథింగ్ అది వెళ్తూనే ఉంది, అవ్వల. ఒక పాయింట్ లో నేనైతే ఏంట్రా బాబు ఇది ఇంత లాంగ్ గా వెళ్తుంది ఏంటి అనే ఫీలింగ్ అయితే కలిగింది. మేబీ అంత లాంగ్ గా ఉండకపోయి ఉండొచ్చు, ఏమో ఎంత లెంత్ నాకు తెలియదు, కానీ అది ఫీలింగ్ గా లేకపోతే నిజంగానే లాంగ్ గా ఉందా నాకు తెలియదు, కానీ ఇట్ వాజ్ నెవర్ ఎండింగ్.
సో అదే ఏవి అంత స్ట్రాంగ్గా రిజిస్టర్ అయ్యే మూమెంట్స్ అయితే నాకు అనిపించలే. అక్కడక్కడ రాజేంద్ర ప్రసాద్ గారితో కొంచెం హ్యూమర్ అక్కడక్కడ వర్కౌట్ అయింది, అక్కడక్కడ నవ్వుకున్నా కానీ ఏది కూడా నిలబడిపోయే గుర్తుండిపోయే సాలిడ్ మూమెంట్స్ అయితే ఏ పరంగానూ లేవు. అటు కామెడీ పరంగానూ లేవు, ఇటు మాస్ పరంగానూ కూడా ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది నా పర్సనలీ. అండ్ ఈ రొమాన్స్ ఇవన్నీ అంటారా, ఇప్పుడు చెప్తే జనాల కోపాలు వచ్చేస్తాయి, కానీ ఏజ్ గ్యాప్ ఈ డిబేట్ గురించి చెప్తే, ఇప్పుడు ఒక ఇండివిజువల్గా మీరున్నారు, ఓకే, హూ ఎవర్ ఈజ్ వాచింగ్ దిస్ వీడియో, మీరు చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్లోనో సెకండ్ క్లాస్లోనో ఒక హీరో కొన్ని పనులు చేస్తున్నారు, ఓకే, లైక్ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడము, అమ్మాయి వెనక పడడం, ఆయన్ని చేస్తున్నారు. ఏంది ఇదంతా 2000s. ఇప్పుడు మీ 20 years అయిపోయింది, మీ లైఫ్లో కూడా చాలా చేంజెస్ వచ్చి ఉండొచ్చు, మీరు ఉద్యోగం చేసుకుంటూ ఉండొచ్చు, మీకు మీ లైఫ్లో ప్రోగ్రెస్ జరిగింది, మీకు పెళ్ళి కూడా అయిపోయి ఉండొచ్చు, మీకు పిల్లలు కూడా పుట్టి ఉండొచ్చు. ఇప్పటికీ ఆ హీరో అదే చేస్తూ ఉంటే ఏమనిపిస్తుంది జెన్యూన్గా చెప్పండి. మిమ్మల్ని మీరు ఈ క్వశ్చన్ అడుక్కోండి. నాకైతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే వాట్ ఎవర్ వాళ్ళు ఇంటెంట్ చేసిన మీట్ క్యూట్ ఆ రొమాన్స్ ఏదైతే ఉందో నాకైతే పర్సనలీ కొంచెం ఇబ్బందిగానే ఉండింది అది చూస్తున్నప్పుడు. నాకు అది అంత సరదాగా కూడా అనిపించలేదు, ఇంకా రొమాన్స్ ఆ ఫీల్ అయితే అస్సలు రాలేదు. అండ్ దిస్ ఈజ్ సంథింగ్ దట్ వీ కీప్ టాకింగ్ అబౌట్ కదా, కమర్షియల్ ఫిల్మ్, ది ఐడియా ఆఫ్ అ కమర్షియల్ ఫిల్మ్ అనేది మారిపోతుంది. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ అ ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్. సినిమా జనాల కనెక్ట్ అయితే అది కమర్షియల్ సినిమా, అవ్వకపోతే ప్యాకేజింగ్ లో కమర్షియల్ సినిమా కావాల్సిన ఎలిమెంట్స్ అని ఎంత గుసాయించి పెట్టినా కూడా అది కమర్షియల్ సినిమా అవ్వలేదు. ఒక కోర్ట్ ఉంది, అది ఆన్ అన్ ఐడియా లెవెల్ దాన్ని కమర్షియల్ సినిమా అని అనుకుంటారా? కాదు కదా. ద సో కాల్డ్ కమర్షియల్ సినిమా అంటే కోర్ట్ కాదు కదా మనం ఇచ్చే ఎగ్జాంపుల్, ఒక లక్కీ భాస్కర్ కాదు కదా మనకి ఇచ్చే ఎగ్జాంపుల్. బట్ డిడ్ పీపుల్ వాచ్ దెమ్? అవి గ్రేట్ ఫిల్మ్స్ కాబట్టి అవి కనెక్ట్ అయినాయి జనాలకి, అవి కమర్షియల్ ఫిల్మ్స్ అయ్యాయి, అంతే. జనాలకు నచ్చే సినిమా కమర్షియల్ సినిమా అండి, సింపుల్. సో ఐ జెన్యూన్లీ థింక్ ఆర్ ఐడియా ఆఫ్ కమర్షియల్ సినిమా అవరంటే ఐ థింక్ ఆడియన్స్ ఆర్ ప్రిటీ క్లియర్. మేకర్స్ ఎవరైతే ఉన్నారో, మేకర్స్, స్టేక్ హోల్డర్స్, ఐ థింక్ దే నీడ్ టు రీఅసెస్ దేర్ ఐడియా ఆఫ్ వాట్ అ కమర్షియల్ ఫిల్మ్ ఇస్. అండ్ ఇప్పుడు వచ్చేస్తుంది అనమాట, ఒక రొట్ట డిఫెన్స్ పాయింట్ వేసుకొని వస్తారనమాట కొంతమంది. క్రిటిక్స్కి ఇటువంటి సినిమాలు నచ్చవు, జనరల్ ఆడియన్స్కి ఇటువంటి సినిమాలు నచ్చుతాయని. అందరూ జనరల్ ఆడియన్స్, క్రిటిక్స్ అని ఏం పెద్ద సపరేట్గా ఏమి ఉండదు. రొట్ట డిఫెన్స్, అది చెత్త డిఫెన్స్, అస్సలు కాదు. నాకు జడ్జ్ చేసుకుంటే చేసుకోండి. ఇది మళ్ళీ నచ్చింది నాకు, ఈ ఒక మాస్ సినిమా నచ్చిందంటే ఈ మాస్ సినిమా ఎట్లా నచ్చుతుంది నీకు అని చెప్పి క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఓకే, హౌ ఆర్ యూ క్రెడిబుల్ ఇఫ్ యూ లైక్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అనే బ్యాచ్ కూడా అటువైపు ఇంకో బ్యాచ్ ఉంటుంది. ఈ రెండు నాయిస్ని షట్ డౌన్ చేసి ఐ డోంట్ కేర్ అబౌట్ దీస్ జడ్జ్మెంట్స్ కాబట్టి చెప్తున్నా. జాట్ ఫస్ట్ హాఫ్ నాకు పిచ్చగా నచ్చింది. వాట్ ఎవర్ ద మాస్ మసాలా అనుకుంటాం కదా మనం, ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ జాట్ ఈస్ బ్రిలియంట్. మాస్ యాంగిల్లో చూస్తే ఐ లవ్డ్ ఇట్. నేను క్రాక్ని నిజంగానే దానికి అంత క్రెడిట్ నేను ఇవ్వను, నిజంగా క్రాక్కి నేను ఆ క్రెడిట్ ఇవ్వను. ఎందుకంటే ఇట్ ఈస్ లిటరల్లీ సేతుపతిని, యాక్షన్ హీరో బిజుని తీసుకుని కలిపేసి చేసేసిన సినిమా. అది గొప్ప సినిమా అని కొంతమంది అంటారు, ఓకే, ఇఫ్ దే లైక్ ఇట్ గ్రేట్. బట్ ఐ లవ్డ్ జాట్. ఈ ఇయర్ వచ్చిన ఫస్ట్ హాఫ్ ఎస్పెషల్లీ, అది కూడా రవితేజ్ గారే చేయాల్సిన సినిమా. చేసుంటే ఎంత బాగుండేదో అసలు. దాంట్లో మాస్ అదంతా లైక్ కాంటెక్స్ట్ చాలా బాగుంటుంది. జస్ట్ ఫైట్, హీరో విలన్ కాన్ఫ్రంటేషన్ కాదు, దానికి కాంటెక్స్ట్, దానికి రీజనింగ్, దానికి బిల్డప్ అంత సాలిడ్గా ఉంటుంది. అది మాస్ జాతరలో అంత బాగా కూర్చోలేదు. అవన్నీ ఉన్నాయి, కాన్ఫ్రంటేషన్లు ఉన్నాయి, ఒకరినొకరు వార్నింగ్లు ఇచ్చుకోవడం అవన్నీ ఉన్నా కానీ దానికి కాంటెక్స్ట్, దానికి సెటప్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు. యా, యాజ్ సమ్వన్ హూ లైక్స్ మాస్ ఫిల్మ్స్, యాజ్ సమ్వన్ హూ ఎంజాయ్స్ మాస్ ఫిల్మ్స్, మాస్ జాతర వాజ్ ఎ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ. అండ్ ప్రతి మాస్ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది బీజిఎం. నాకు ధమాకాలో భీమ్స్ గారి బీజిఎం చాలా ఇష్టం. బట్ ఇందులో నాకు నిజంగానే బీజిఎం కూడా నాకు అంతగా వర్క్ అవ్వలేదు. ఇప్పుడు చెవులు బద్దలైపోయే రేంజ్లో సౌండ్ అది ఉన్నప్పటికీ సంభవ్ అది ఏంటో అర్థం కావట్లా. కెమెరా వర్క్ అంతా డీసెంట్గానే ఉంది, చూడడానికి అంత బాగానే ఉంది, విజువల్ అండ్ ఆల్ ఇట్స్ ఇంట్రెస్టింగ్, కానీ ఆ ఎమోషన్, ఆ హై అనేది నేను ఫీల్ అవ్వాల. అండ్ బీజిఎం ఆల్సో దానికి పెద్దగా హెల్ప్ చేసినట్టు అనిపించలేదు. ఈజ్ దిస్ యాజ్ బ్యాడ్ యాజ్ సంథింగ్ లైక్ మిస్టర్ బచ్చన్ ఆర్ కిలాడి ఆర్ రామారావు అండ్ డ్యూటీ అంటే ఖచ్చితంగా కాదు. కొంచెం బెటర్ సినిమా వాటితో పోలిస్తే కొంచెం కొహెసివ్గానే ఉండింది, కానీ అది కాదు కదండి మెట్రిక్. వాటితోన పోల్చి చూడాలి ఒక రవితేజ గారి సినిమాని, లేకపోతే ఒక కమర్షియల్ సినిమాని. ఐ డోంట్ నో. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. థ్యాంక్ యూ.